చెప్తున్నట్టు ఉంది. ప్లీజ్ అలా అనుకోదు. ఇది చాలా కొత్త, నాకు తెలియదు వీడియో కూడా ఎలా షూట్ చేయాలో. నాకు వచ్చినట్టు ఏదో షూట్ చేస్తున్నాను. ప్లీజ్ 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 డోంట్ జడ్జ్ మీ రాంగ్. ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా, కాదు ఇలా ఇంప్రూవ్ చేసుకోమన్నా అని మీరు చెప్పండి, నాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్స్లో. ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ ఇట్. అండ్ నాకు తెలియదు వీడియో కూడా ఎలా అంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది. అది చూసే అంటే బయట చూసే వాళ్ళు చాలా ఈజీ అనిపించింది. నేను కూడా అలానే అనుకున్నాను. నాకు దిగ్గా తెలియదు వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది అనేసి. సో ఐఎమ్ స్మాల్, ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. సో ఇన్ని మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా ప్లీజ్ 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 కింద కామెంట్స్లో చెప్పండి. ఇది కాదు, ఇది చేంజ్ చేసుకుని కాదు, ఇలా చేయండి అనేసి. ఐ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ 1 అవుతుంది. Preparing lunch for my kids. Okay, I will show you what I am preparing. These are the ingredients: tomato, chilies, onion, curry leaf, garlic and coriander. నేను ఫస్ట్ కొంచెమే ఆయిల్ వేస్తాను, దాని తర్వాత కావాలంటే ఇంకొంచెం వేస్తాను. ఫస్ట్ నేను నాకు కరెక్ట్గా ఎక్కువ వేసేసేది అది రైస్ మొత్తం ఆయిల్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. అందుకే ఫస్ట్ నేను కొంచెం లిటిలే వేస్తాను, దాని తర్వాత కావాలంటే ఇన్ బిట్వీన్ వేస్తాను అనమాట. సో కొరియాండర్ అండ్ ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ నేను అన్నింటిలో యూజ్ చేయను. ఉట్టి వెల్లుల్లి వేసిన అరోమా, మంచి అరోమా వస్తుంది అన్నమాట, టేస్ట్ వస్తుంది. ప్రతి దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేస్తే ఆ టేస్ట్ అనిపించదు కర్రీస్. నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఓన్లీ పర్టికులర్గా నాన్ వెజ్లో అయితేనే నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యూజ్ చేస్తాను. వెజ్ దాంట్లో మ్యాక్సిమం నేను ఎల్లుల్లిపాయలే వేస్తాను, కానీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయను. యాక్చువల్లీ ఇక్కడ నేను మినపప్పు వేయడం మర్చిపోయాను. ఏంటి ఆ బ్లాక్గా ఉంది పక్కన అని షాక్ అవ్వద్దు. అది మినపప్పు. ఏ రైస్ అయినా ఇలాగా, ఏమన్నా టమాటా రైస్ అయినా, జీరా రైస్ అయినా, ఏ రైస్ అయినా కొంచెం నేను మినపప్పులు ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఆ పొట్టు మినపప్పు అది, అందుకే అలా బ్లాక్గా కనిపిస్తుంది. స్కిన్ తీయండి. నార్మల్గా ఇడ్లీలో, దోశలో కూడా నేను ఇదే యూజ్ చేస్తాను. వైట్ కలర్ది పాలిష్డ్ మినపప్పు అసలు యూజ్ చేయను అనమాట. అది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. దాన్ని మినపప్పు ఫస్ట్ డే వేయాల్సింది, నేను మర్చిపోయాను. సో అందుకని మళ్ళీ ఆనియన్స్ అన్నిటి పక్కన జరిపి మినపప్పు వేసాను. చిన్నపాప ఇది గోంగూర రైస్ని పులిహోర అనుకుంటుంది అనమాట. అందుకే మమ్మీ పులిహోర చేయాలంటుంది. మార్కెట్ పడినప్పుడల్లా మా అత్తయ్య గోంగూర తీసుకొస్తారు. తెచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇమీడియట్గా తెచ్చినప్పుడే మొత్తం లీవ్స్ అన్నీ తీసేసి ఒక 5 to 6 times మొత్తం క్లీన్ చేసేసి, అందులో చాలా మట్టి ఉంటుంది, క్లీన్ చేసేసి పాట్లో కొంచెం ఆయిల్, ఇంకా గోంగూర, కొంచెం పసుపు, ఇంకా సాల్ట్ వేసేసి మొత్తం మక్క పెట్టేస్తాను. మొత్తం దగ్గరికి చేసేస్తాను పేస్ట్ లాగా. కొంచెం ఆయిల్ వేస్తాను, ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే అది ఎన్ని డేస్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఆ పేస్ట్. ఇంటికూర పప్పులో వేయొచ్చు. కర్రీస్ చేసేటప్పుడు పేస్ట్ తీసేసి ఒక స్పూన్ పేస్ట్ వేసేసి సరిపోతుంది. ఎందుకంటే గోంగూర ఐటమ్స్ ఏం చేసినప్పుడల్లా గోంగూర తీసి ఒలిచి అది 3-4 సార్లు కడిగి మళ్ళీ అది వేసి, ఇంత ప్రాసెస్ కన్నా వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటేనే. యాక్చువల్లీ ఇది 2 weeks అవుతుంది నేను ఇది చేసి. బాక్స్ మొత్తం చేశాను నేను. నాకు వస్తుంది ఒక 2 weeks ఈజీగా. ఇందాకే కొంచెం టమాటా వేసి మక్క పెట్టి అన్నీ దగ్గర మెత్తపడిపోయినాక టమాటా. అప్పుడు నేను ఇది గుండి కూడా పేస్ట్ వేసాను. అక్కడ పక్క ఇది ప్లేట్లో గిన్నెలో ఉన్న బాక్స్లో ఉంది చూడండి. అది మొత్తం అంటే ఆయిల్ ఎక్కువ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అది ఆయిల్ వేసి అది అలా పెడితే ఏంటంటే నార్మల్గా ఫుడ్ కూడా పేస్ట్ చేసి బాక్స్లో స్టోర్ చేస్తే బూచి వచ్చేస్తుంది. 2 days ఉంటుంది, ఒక 2-3 days ఉంటుంది. బట్ ఇది నేను 2 weeks అవుతుంది, నాకు ఇంత కూడా అది కాదు. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి దాన్ని దగ్గరికి చేశాను కాబట్టి ఖరాబ్ కాదు.
ఇప్పుడు పుంటికూర వేసేసి ఫ్రై చేసేది కొంచెం ఆనియన్స్కి చిల్లీస్కి కొంచెం పట్టుకుంటే సరిపోతుంది. నేను పక్కన అప్పుడే రైస్ ప్రిపేర్ చేసేసాను అనమాట. ఆ రైస్ దాంట్లో వేసేస్తాను. నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వేయడం మానేసి ఇంచుమించు 4-5 months అవుతుంది. నేను ఓపెన్ పాట్లోనే వండేస్తున్నాను. నాకు కొంచెం వండడానికి అంటే 5-10 minutes పడుతుంది అంతే. అంటే అది పెట్టి హాట్ వాటర్ పోసేస్తే అది ఉంచున్నంతసేపులో తొందరగానే అయిపోతుంది. వేడివేడిగా పిల్లలకి పెడతా. అంటే నేను గెంజి ఉంచేస్తున్నాను అనమాట. గెంజి ఉంచట్లేదు ఈ మధ్య. ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎందుకు పెట్టట్లేదు అంటే మ్యాక్సిమం అవన్నీ అల్యూమినియంలో వస్తున్నాయి. అంటే నేను అల్యూమినియం అవాయిడ్ చేయాలనేసి స్టీల్ది గిన్నెలోనే వండుతున్నాను. కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం కొరియాండర్ పౌడర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట దానికి. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. ఇది ఎలా ఉంటుందంటే రెస్టారెంట్లో గోంగూర రైస్ తిన్నట్టు మన ఫంక్షన్స్లో పెడుతుంటారు. గోంగూర రైస్, సమ్ పొడి రైస్ అవన్నీ పెడుతుంటారు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ టైం రాకపోయినా ఫస్ట్ టైం ఒకవేళ కరెక్ట్గా టేస్ట్ రాదు. నాకు కూడా రాలేదు. అది ఏమవుతుందంటే ఫస్ట్ టైం చేశాక మనం తింటే దాంట్లో ఏం తక్కువైనది, ఏం వేయాలనేది క్లారిటీ పక్కా వస్తుంది. దాని ప్రకారం మనం నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో ఏది వేస్తే కరెక్ట్గా వస్తుంది అనేది తెలిసిపోతుంది. యాక్చువల్ ఐటెం రాదు మనకి అని వదిలేస్తే అది అలానే ఉంటుంది. హ్యావ్ ఏ ట్రై. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం సరిగ్గా రాకపోయినా కానీ సెకండ్ టైం డెఫినెట్గా మీ టేస్ట్కి తగ్గట్టు అది వచ్చేస్తుంది ఫ్లేవర్ దానికి. నేను స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆ పుంటి కూర ఇది రైస్ అన్నది అంతా మిక్స్ అవ్వాలి, పట్టుకోవాలి. అది స్టవ్ అలానే పెట్టి మనం మిక్స్ చేస్తుంటే కింద నుంచి మాడిపోతూ ఉంటుంది. ఫస్ట్ సో డైరెక్ట్గా రైస్ కూడా వేడి రైస్ ఇప్పుడే తీసి దాంట్లో వేసాం కాబట్టి అది పేస్ట్ని మంచిగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి 5 minutes పెట్టినా సరిపోతుంది దానికి. చాక్లెట్స్ కొనుక్కోకండి. చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే ఏంటంటే మా పెద్ద పాప దాంట్లో నుంచి ఆనియన్స్ తీసేస్తూ ఉంటుంది. యాక్చువల్ ఆనియన్స్తోనే ఆ పులుపంతా ఆనియన్స్కి ఎక్కువ పడుతుంది. ఆనియన్స్ అన్నిటి తీసేసి చిన్న పాప అట్లా కాదు, ఎట్లా తినిపిస్తే అలా తినేస్తుంది. జస్ట్ ఆమెకి ఏంటంటే కర్రీ లీఫ్ చిల్లీస్ తీసి పక్కన పెడితే చాలు, మిగతాదంతా తింటుంది అమ్మ. ఇది ఈజీగా మా ముగ్గురికి 1 time లంచ్ సరిపోతుంది అనమాట. అందుకే అది ప్రిపేర్ చేశాను. మీకు రోజు అన్నం కూర అని అంటే తినరు మా పిల్లలు. కొంచెం ఒక వెరైటీ కావాలని చూస్తారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనుకోండి డెఫినెట్గా తింటారు. మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు రైస్ ఉంది కదా, ఇప్పుడు రైస్ అన్నారు దాన్ని ఈవినింగ్ ఏం చేస్తారు, కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా, ఫ్రైడ్ రైస్ కాదు పీస్ రైస్, అదే బఠానీ, పచ్చి బఠానీ మొన్న లాస్ట్ మంత్ ఏం చేసాను, మార్కెట్ నుంచి ఫుల్గా తీసుకొచ్చేసి అవి రోల్ చేసి హాఫ్ బాయిల్ చేసేసి ఫ్రోజ్ చేసామన్నమాట. అది కావాలన్నప్పుడు తీసేస్తాం. దాన్ని ఏం చేస్తాను, ఈవినింగ్ కొంచెం ఆయిల్ గీ అండ్ ఆయిల్ కొంచెం వేసేసి దాంట్లో జీరా అండ్ పచ్చి బఠానీ వేసి ఫ్రై చేసేసి జస్ట్ రైస్ వేసేసి కలిపేసి ఇచ్చేస్తే మా పాప చిన్న పాప తినేస్తుంది. పెద్ద పాపకి ఏం చేస్తా అంటే ఇంకో పక్కన ఆమ్లెట్ వేసేస్తే దాన్ని తినేస్తుంది. సో నైట్కి కూడా సెట్ అనమాట. యాక్చువల్గా మన లైఫ్ స్టైల్లో రైస్ చాలా మెయిన్ రోల్ అనమాట. రైస్ తినకపోతే మనకి స్టమక్ ఫుల్ అయినట్టు అనిపించదు. కానీ రైస్ ఇస్ అన్ కార్బ్స్, అదే కొంచెం తినాలి. మిగతా ప్రోటీన్ ఫైబర్ మనం తినాలి. కానీ మనం కార్బ్స్ ఎక్కువ తీసేసుకుంటాము, ప్రోటీన్ అసలే నెగ్లెక్ట్ చేసేస్తాము. అది మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్లో ఉంది. అది ఓకే డన్ అయిపోయింది అనమాట. జస్ట్ కొంచెం కలిపేసి సర్వ్ చేసేసుకోవడమే.
డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అంటే స్పైస్ ఎక్కువ ఉండదు అనమాట, ఎందుకంటే కొన్ని పచ్చిమిరపకాయలే వేస్తాం కాబట్టి అలా స్పైస్ ఉండకపోతే ఆటోమేటిక్గా పిల్లలు డెఫినెట్గా నచ్చుతారు అలా. నాది యాక్చువల్లీ వాటర్ బాటిల్ చియా సీడ్స్ వేసి పెట్టాను, అయితే try it. Don't forget to like, share and subscribe. If నా డిష్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా లేదు ఇంకా మంచిగా అవుతుంది కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అది మీకు ఎక్కడ అనిపించినా కానీ డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నేను పక్కా నెక్స్ట్ టైం ట్రై చేసి అది కూడా వీడియో పెడతాను నేను. థ్యాంక్ యూ.